హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. మనలో చాలా మంది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి వాళ్ళ మీద వాళ్ళు సెల్ఫ్ కేర్ తీసుకోవడం కోసం పార్లర్స్ చుట్టూ పరిగెడుతూ వేలకు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. కొన్ని స్టైలింగ్ ప్రొడక్ట్స్ మన దగ్గరే ఉంటే మనము మన హెయిర్ని అంటే నార్మల్గా టైం ఉన్నప్పుడు బయట చేయించుకున్నా కూడా బిజీ టైంలో మనం సెల్ఫ్గా చేసుకోవడం కూడా నేర్చుకుని కొన్ని టూల్స్ అనేవి మన దగ్గర ఉంటే ఇలాంటి బిజీ టైమింగ్స్లో అలాగే ఇంపార్టెంట్ అకేషన్స్లో మనం హ్యాపీగా మనకి మనమే స్టైలింగ్ చేసుకోవచ్చు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఫర్దర్గా చాలా కాలం అవి ఉపయోగపడుతుంటాయి. అలాంటి కొన్ని ప్రొడక్ట్స్ మీతో షేర్ చేస్తాను. అండ్ ఇవి షేర్ చేయడానికి గల మెయిన్ రీజన్ కూడా ఏంటంటే ప్రజెంట్ మనకి అమెజాన్లో మెగా ఫ్యాషన్ డే సేల్ అని టాప్ బ్రాండ్స్ మీద అప్ టు 70% వరకు ఆఫ్ అయితే రన్ అవుతుందండి. సో ఈ సేల్లో భాగంగా నేను ఇవాళ మీకు కొన్ని హెల్ప్ఫుల్ ప్రొడక్ట్స్ చూపిస్తాను. వాటిలో మీకు ఏమైనా నచ్చి తీసుకోవాలంటే ఆ ప్రొడక్ట్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటి ద్వారా హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. లేదంటే మీరు కార్ట్కి యాడ్ చేసి పెట్టుకున్న మీరు కావాలనుకున్నప్పుడు షాపింగ్ అయితే చేసుకోవచ్చు. మార్చి 10th వరకే అంటే కొద్ది రోజులే కదా టైం ఉంది. సో మిస్ చేయకుండా మీకు ఏమైనా కావాలంటే తీసుకోండి. ప్రజెంట్ ఫస్ట్ నేను మీతో చూపించాలి అనుకున్న మెయిన్ ఇంకొకటి ఏంటంటే జుట్టు అనేది చాలా ప్రెషియస్ అయిపోయింది ఈ రోజుల్లో. జనాలు ఏంటంటే వయసుతో సంబంధం లేకుండా ఊడిపోయే జుట్టును చూసుకుని బాధపడేవాళ్ళు, స్ట్రెస్ అయ్యేవాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. సో ఆ జుట్టుకు సంబంధించి ఎన్ని చెయ్యాలో ఎన్ని ఐడియాలు ఉన్నాయో అన్నీ నాకు తెలుసు అనమాట. ఎందుకంటే ఆ ఫేజ్ని నేను దాటి వచ్చి మొత్తం షేవ్ చేసుకున్నాక ఇవ్వండి ఇప్పుడు హెయిర్ అనేది కొద్దిగా ఇలాగా ఉందనమాట. సో దాన్ని పెంచుకోవడం కోసం ఎన్ని రకాల హోమ్ రెమెడీస్ ఎన్ని రకాల యూజ్ చేయొచ్చు అన్నీ నాకు తెలుసు. సో అన్నీ అని చెప్పలేను, కొన్ని తెలుసు, వాటిలో కొన్ని మీతో చెప్తాను. మెయిన్గా మనకి పార్లర్స్లో మీరు చూసుంటే ఏదైనా ప్యాక్ లాంటిది పెట్టినప్పుడు అది బాగా మనకి కుదుళ్ళ లోపల వరకు వెళ్ళడానికి స్టీమింగ్ లాంటిది ఇస్తూ ఉంటారు. సో అలాగా మనం ఇంట్లో చేసుకోవాలంటే ఈ స్టీమర్ క్యాప్ లాంటిది పెట్టుకోవచ్చు. అంటే దీంట్లో స్టీమ్ ఏం రాదు, లైట్ హీట్ అనేది వస్తూ ఉంటుంది. మనం వేడి నీళ్ళలో ముంచిన టవల్ పిండేసి తలకు పెట్టుకుంటే ఎలాగా వెచ్చదనం అనేది మన స్కాల్ప్ కంటే మాడుకు తెలుస్తుందో అలాంటి హీటింగ్ అనేది ఇందులోంచి వస్తుంది అనమాట. సెట్టింగ్స్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేసి మార్చుకోవచ్చు. ఇది పెట్టుకొని మీరు తలకి మంచిగా నూనె పెట్టుకున్నాక దీన్ని కాసేపు పెట్టుకొని ఉంచుకుంటే ఆ నూనె అనేది స్కాల్ప్లోకి బాగా వెళ్ళి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ఎక్స్ట్రాగా మనం తీసుకునేటటువంటి కేర్కి సంబంధించిన ఐటమ్స్ అండి. సో ఇవి మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు, ఫోర్స్ ఏమీ లేదు. కాకపోతే నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేస్తున్నాను. సెకండ్ వచ్చేసి ఇప్పుడు స్టైలింగ్ చేసుకోవడానికి నార్మల్గా ఇంట్లో మనం చేసుకోవడం వస్తే ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేస్తే సింపుల్గా మన హెయిర్ స్ట్రైట్ చేసేసుకుని టక్ మన అలా బయటికి వెళ్ళిపోవచ్చు. లేదు మనం ఒక పార్లర్కి వెళ్ళి వాడి మీద డిపెండ్ అయితే బోల్డ్ అంత టైము సమయము అన్నీ వేస్ట్ అండ్ మనీ కూడా బోల్డ్ అంత తీసుకుంటారు వాడు మనకి స్ట్రైట్ చేసినందుకు. సో ఒక మంచి బ్రాండ్ ఇది ఫిలిప్స్ బ్రాండ్, ఇది స్ట్రైట్నర్ కనుక మీరు యూజ్ చేస్తే ఇది ఇంకా హెయిర్కి మంచిదండి. కెరాషైన్ స్ట్రైట్నర్ అని చెప్పేసి మరీ హెయిర్ని డ్యామేజ్ చేయకుండా కొంచెం అయానిక్స్ ఏదో ఉంటుంది, ఎగ్జాక్ట్ నాకు వర్డ్ రావట్లేదు, అయాన్ ప్లేట్స్ ఏవో ఉంటాయి అనమాట. ఇది ఓపెన్ అవ్వట్లేదు, ఒక్క నిమిషం. ఇది ఇట్లా సెరామిక్ ప్లేట్స్ ఉంటాయి అనమాట. మన హెయిర్ కూడా ఎక్కువ డ్యామేజ్ కాదు. సో ఇట్లాంటి ఒక మంచి స్ట్రైట్నర్ మీద మీరు ఇన్వెస్ట్ చేసి తీసుకుని పెట్టుకుంటే మనం ప్రొఫెషనల్గా చేయించుకోవాలనుకున్నప్పుడు బయట పార్లర్కి వెళ్ళినా ఇంట్లో జనరల్గా ఎప్పుడైనా అవసరమైనప్పుడు సింపుల్గా చేసుకోవడానికి టక్ మన దగ్గర ఉన్న దాంతో యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ కాదు, నాకు అది ఫ్యూచర్కి హెల్ప్ అవుతుంది, బట్ మీకు ప్రజెంట్ ఈ వెడ్డింగ్ సీజన్కి హెల్ప్ అవుతుందని చెప్పేసి ఇది కూడా మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే మనకి టాప్ బ్రాండ్స్ అన్నిటి మీద 70% ఆఫ్ ఉంది కదా. అమెజాన్ మెగా ఫ్యాషన్ డే సేల్ ఈజ్ లైవ్ అప్ టు 10th. సో మర్చిపోకండి, గుర్తుపెట్టుకొని నచ్చిన ప్రొడక్ట్స్ కార్ట్కి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా హెయిర్ కేర్కి సంబంధించింది. ఇది వచ్చేసి ప్రో టచ్ బయోటిన్ అండ్ కొలాజిన్ డ్రాప్స్ అండి. దీంతో ఇది ఆయిల్ కాదు, ఈ చుక్కలు అనేవి మనకి హెయిర్ అక్కడ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతాయి. ఏం లేదు, జస్ట్ ఇట్లా పాపిడి తీసుకొని కొంచెం మాడు మీద కొన్ని డ్రాప్స్ వేసేసి మనం అలా లైట్గా ట్యాప్ చేసేసి వదిలేస్తే అది స్కిన్లోకి ఇంకుతుంది. సో ఈ కొలాజిన్ అండ్ బయోటిన్ ఉండడం వల్ల అది కూడా హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవుతుంది. మనం ఎక్కడంటే అక్కడ కాకుండా కొంతమందికి కొన్ని ప్లేసెస్లో మొత్తం అలా ఊడిపోయినట్టుగా ఉంటుంది చూడండి, బాండ్ హెడ్ లాగా వచ్చేసినట్టుగా, అలాంటి ఏరియాలో కొద్దిగా ట్రై చేస్తే మనకి రిజల్ట్ వచ్చినా కూడా తెలుస్తుంది. ఒత్తుగా ఉన్న వైపు వేస్తే అర్థం కాదు, బట్ ఎక్కడైతే బాగా పలచబడిపోయినట్టు అనిపిస్తుంది ఆ ఏరియాలో పెట్టుకొని మనం యూజ్ చేస్తూ ఉంటే ఒకవేళ రిజల్ట్ వస్తే అక్కడ మనకి హెయిర్ పెరుగుతుంది కదా. సో మనకి ప్రోడక్ట్ ఉపయోగపడిందో లేదా అనేది కూడా అర్థమవుతుంది. వీళ్ళు చెప్పడం అయితే రెడ్యూసెస్ హెయిర్ ఫాల్, స్ట్రెంథెన్స్ అండ్ బూస్ట్ హెయిర్ గ్రోత్ అని చెప్తున్నారు. కాబట్టి ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాను, మళ్ళీ ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా పెరగడం కోసం మళ్ళీ ఇంకొకటి తెప్పించుకున్నాను. సో ఇదొకటి. అండ్ ఏజ్తో పాటు ఎప్పుడు హెయిర్ అనేది గ్రే అవ్వకుండా అయితే ఉండదు కదా. సో ఒక్క గ్రే హెయిర్ అది మనల్ని హర్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి నేను నమ్మినటువంటి ఒకే ఒక బ్రాండ్ నుపుర్ హెన్నా.
ఇదైతే అట్లీస్ట్ మనకి బ్లాక్ అవ్వకపోయినా మంచిగా రెడ్ కలర్లోకి మార్చేస్తుంది. మనం కొంచెం బీట్రూట్ గ్రైండ్ చేసుకుని అది కొద్దిగా కాఫీ పొడి మిక్స్ చేసుకొని దీంట్లో ఓవర్ నైట్ అంతా ఉంచేసుకుని ఉదయం పెట్టేసుకున్నాను అనుకోండి, ఒక 2 గంటలు అట్లా ఉంచుకొని వాష్ చేసుకుంటే మరీ వెంట్రుకలు తెల్లగా లేకుండా మన బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఆ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇండిగో పౌడర్ కూడా అప్లై చేసి మళ్ళీ పెట్టుకుని వాష్ చేసుకుంటే మంచిగా బ్లాక్గా అయిపోతాయి. హ్యాపీగా మీకు ఆ వైట్ హెయిర్ ఉందన్న ప్రాబ్లం ఉండదు. కలర్స్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేకుండా చేసుకోవచ్చు. బట్ ఈ 2 ప్రాసెస్లు చేయాలి అంటే తలస్నానం చేయకుండా, తలస్నానం చేసిన వెంట్రుకలు మీరు చేసుకోవాలి. అండ్ మళ్ళీ సెకండ్ ప్రాసెస్ హెయిర్ వాష్ చేసుకున్నాక మళ్ళీ కొన్ని గంటల గ్యాప్ తర్వాత తీసుకుంటే ఈ లోపల హెన్నా వల్ల వచ్చిన కలర్కి ఇది మ్యాచ్ అయ్యి మంచి కలర్ అనేది వస్తుంది. సో ఓవరాల్గా ఈరోజు మన వీడియోలో మీకు నేను హెయిర్కి సంబంధించిన మంచి యూస్ఫుల్ టిప్స్ చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలా ఫాలో అయితే, హెయిర్ డే పడని వాళ్ళు దీంతో కొంచెం కష్టం అనిపించినా చేసుకుంటే మీ గ్రే హెయిర్ని కవర్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది ఒక హెయిర్ వాల్యూమైజర్. అంటే జనరల్గా ఏంటంటే మనము ప్రోడక్ట్ జనరల్గా ఏంటంటే బయటకి ఏమైనా ఫంక్షన్స్కి అట్లా వెళ్ళేటప్పుడు మనం కొంచెం వెంట్రుకలు ఉన్నా కూడా ఇప్పుడు హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఎలా పెట్టుకుంటారు, అలా ఉన్న హెయిర్ని కొంచెం వాల్యూమినెస్గా చూపించుకోవడానికి హెయిర్ అనేది ఆరబెట్టుకుంటూ ఈ ప్రోడక్ట్ని మనం యూజ్ చేస్తే ఇట్లా ఉంటుంది చూడడానికి. ఈ ప్రోడక్ట్ని కనుక మనం యూజ్ చేస్తే ఇది హెయిర్ డ్రై చేయడంతో పాటుగా కొంచెం వాల్యూమ్ని క్రియేట్ చేసి మనకి ఏదో బౌన్సీగా ఉన్న ఫీలింగ్ తీసుకొస్తుంది అనమాట. సో మీరు కావాలంటే ఈ హెయిర్ వాల్యూమైజర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. హెయిర్ డ్రైయర్ కమ్ వాల్యూమైజర్గా 2 విధాలా హెల్ప్ అవుతుంది. సో ఇదండి ఇవాళ నేను మీతో షేర్ చేయాలన్న కొన్ని ప్రోడక్ట్స్. సో ఇంకా ఏమైనా ఉంటే వెతికి ఉంచి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. బికాజ్ ఈ సేల్ అయిపోకముందే మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను గబగబా వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇవాళ నేను చూపించిన ప్రోడక్ట్స్లో మీకు ఏది బాగా నచ్చింది కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ ప్లేస్ అండ్ మీ పేరుని కూడా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. సేల్ ఎండ్ అవ్వకముందే వాళ్ళు కూడా హ్యాపీగా షాపింగ్ చేసుకుంటారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.